హలో అండి, వెల్కమ్ టు ఏఎస్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. అండ్ మేము ఇప్పుడు ప్రజెంట్ శ్రీశైలం వెళ్తున్నాము. ఈ వీడియో వచ్చేసి శ్రీశైలం నుంచి మనం ఏ టెంపుల్ని దర్శించుకోవాలి అంటే శ్రీశైలంకి వెళ్ళే ముందు అండ్ శ్రీశైలంలో సైట్ సీన్స్ అన్నీ నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా మీకు చూస్తే శ్రీశైలంలోని మనం అన్ని సైట్ సీన్స్ని మొత్తం ఎలా చూడాలో అన్నీ మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మేమైతే ఉమామహేశ్వరంకి వచ్చేసాము. ఉమామహేశ్వరం నుంచి మనకి శ్రీశైలం ఒక 86 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఒక 2 అవర్స్లో మనం శ్రీశైలం వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ మనం పూజించుకునే దేవుడు శివుడు, ఇక్కడ కూడా పరమశివుడే ఉంటారు. అండ్ చాలా మటుకు అందరూ ఇక్కడ ఉమామహేశ్వరంలో దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత సాక్షి గణపతి టెంపుల్ని దర్శించుకున్నాక అప్పుడు శ్రీశైలంలోని శివుణ్ణి దర్శించుకుంటారు. మ్యాక్సిమం ఇక్కడ చాలా వరకు ఎవరు రారు. అండ్ ఇక్కడ వెళ్ళే వెహికల్లో అయితే మనం ఏదన్నా కార్ లేదా తుఫాన్ ఏదన్నా వెహికల్లో మనం వచ్చినామంటే ఫస్ట్ ఇక్కడ ఉమామహేశ్వరంలో దర్శించుకొని ఆ తర్వాత శ్రీశైలం వెళ్తారు. అండ్ మనం బస్సులో వెళ్తే గనక మనకి ఇక్కడ స్టాప్ ఉండదు, డైరెక్ట్ శ్రీశైలం తీసుకొని వెళ్తారు. అండ్ ప్రజెంట్ ఇప్పుడైతే మేము పాప వినాశనంకి అయితే వెళ్తున్నాము ఉమామహేశ్వరంలోని. అండ్ ఇక్కడ పాప వినాశనంలో మనం వెళ్ళిన తర్వాత అక్కడ దర్శించుకొని అక్కడ మనం దేవుని పూజించుకున్న తర్వాత అప్పుడు రిటర్న్ వచ్చి మనం టెంపుల్కి వెళ్ళాలి. అండ్ ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే అన్నదానము. అండ్ ఈవినింగ్ మేము వెళ్ళాం కాబట్టి అక్కడ అంతా క్లీన్ చేసి ఉంచేశారు. ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మన చేతిలో కొబ్బరికాయ తప్ప ఇంకా మిగతా ఎలాంటి ఫ్రూట్స్ కానీ ఇంకా ఏంటి ఆహారం కానీ ఎలాంటిది పట్టుకొని వెళ్ళకూడదు. ఎందుకంటే ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి అండ్ అవి మన పైన పడేసి వాటిని గుంజుకొని వెళ్తున్నాయి. సో మనం పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి. అంటే కొబ్బరికాయను కూడా ఆ కవర్ని మనం దానికి కనిపించకుండా చూపించకుండా ఉత్తి కొబ్బరికాయ ఒకటి చేతిలో పట్టుకొని వస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. లేదో మనము క్యారీ చేసినాము అంటే దాంట్లో ఏదో ఉంది అనుకొని దాన్ని గుంజుకొని ట్రై చేస్తుంది. సో అప్పుడు పిల్లలకి ప్రాబ్లమే, మనకు ప్రాబ్లమే. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇక్కడ నాకైతే ఒక విచిత్రమైన ఉడత అయితే కనిపించింది అండ్ దాని పేరు కూడా నాకు తెలీదు. అండ్ ఇక్కడ పాప వినాశనంకి అయితే వచ్చేసాము. ఇక్కడ అందరం మేము వాటర్ అయితే పైన చల్లుకొని దేవునికి అయితే పూజిస్తున్నాము. అండ్ నా కోరికని నెరవేర్చమని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మేము వెళ్ళిన రోజు పబ్లిక్ అయితే ఎక్కువ లేకుండే. అండ్ నెక్స్ట్ 1 వీక్లో మహాశివరాత్రి స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఇంకా చాలా పబ్లిక్ ఉంటుంది. అండ్ శివస్వాములు కూడా ఇక్కడ వచ్చి దర్శించుకుంటారు. సో అలా అని ఎర్లీగా వెళ్ళి దేవుణ్ణి అయితే దర్శించుకున్నాము. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మేము
టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. టెంపుల్లో మనకి ఫోన్ అలో లేకుండే, సో నేను మీకు చూపించలేకపోయాను. అండ్ లోపల ఇలా మేము దర్శించుకున్న తర్వాత ఇలా బొట్టు అంత ప్రసాదం స్వీకరించుకొని నెక్స్ట్ మేమైతే శ్రీశైలంకి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ నుంచి మనకి ఉమామహేశ్వరంలో మనకి ఏమంత డేంజర్ ఉండదు వెహికల్ తీసుకొని వెళ్తే గనక, కానీ శ్రీశైలంలో వెళ్ళినప్పుడు మనకి గట్స్ అనేవి చాలా ఉంటాయి. అండ్ అక్కడ మనం చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. అండ్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం డ్రైవింగ్ దగ్గర మాత్రం కూర్చోబెట్టొద్దు. కానీ మా బాబు అయితే వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. సో ఇప్పటి నుంచి మేము శ్రీశైలం అయితే స్టార్ట్ అయిపోయాము. మొత్తానికైతే శ్రీశైలం వచ్చేసాము. ఇప్పుడు ప్రజెంట్ మేము సాక్షి గణపతి టెంపుల్కి అయితే వచ్చేసాము. టైం వచ్చేసి 7:30 అవుతుంది. మాకు ఎర్లీ మార్నింగే శ్రీశైలంలోని పరమశివుని దర్శనం ఉంది. అంటే దర్శించుకునే టికెట్స్ అయితే మేము బుక్ చేసుకున్నాము. మాకు 5 o'clock టైం అనేది వచ్చేసింది. అంటే మేము వెళ్ళిన రోజు కుంభాభిషేకం అనేది నడుస్తుండే. సో అలా పబ్లిక్ ఎక్కువ ఉంటుంది, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అండ్ పిల్లలు ఉన్నారు కాబట్టి మేము టికెట్స్ అనేది ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయి డిన్నర్ చేసి రెస్ట్ తీసుకున్నాము. అండ్ ఎర్లీ మార్నింగ్ మాకు టైం 5 o'clock వరకు మనకి టికెట్స్ అనేవి బుక్ అయినాయి కాబట్టి మనం రెస్ట్ తీసుకొని ఇలా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాము. అండ్ టెంపుల్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ మాకు ఇచ్చిన కౌంటర్ ప్రకారం ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళే దారి అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ పబ్లిక్ అయితే ఎక్కువ లేకుండే, అంటే మాకు టైమింగ్స్ ఇచ్చారు కాబట్టి ఆ టైంకి వెళ్ళిపోయాము. అండ్ మా కౌంటర్ అయితే ఇలా వచ్చింది. అండ్ మేము ఫోన్స్ అయితే అలో లేకుండే. అండ్ ఇక్కడ నుంచి మేము దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిపోయింది. అండ్ ఇక్కడ మేము వచ్చినప్పుడైతే ఎక్కువ పబ్లిక్ లేకుండే. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది, పబ్లిక్ స్టార్ట్ అవుతుంది. అండ్ మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము వెళ్ళినప్పుడు కుంభాభిషేకం అనేది ఇంకా కంటిన్యూ జరుగుతుండే. అందరు స్వాములు వచ్చి ఆ పరమశివునికి వాటర్ అలా వేయడం, అలా అభిషేకించడం చాలా బాగా క్లియర్గా మాకు చూపించారు. చాలా బాగా దర్శనం అయితే బాగా జరిగిపోయింది. అండ్ ప్రసాదం మా బాబుకి ఇలా ఇస్తుంటే తినట్లేదు, పిల్లలైతే ఫుల్ ఆడుకుంటున్నారు. ఇప్పుడు టైం 7:30 అవుతుంది, వాళ్ళకి అస్సలు ఆకలి అనేదే కాలేదు. అండ్ చాలా బాగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మేము మల్లెమ్మ కన్నీరుకి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ మా హస్బెండ్కి ఇలా కార్కి ఇలా పెయింటింగ్ వేయించుకోవడం చాలా బాగా నచ్చింది. అండ్ ఈ అంకుల్ అయితే చాలా నీట్గా అండ్ క్లియర్గా చాలా స్పీడ్గా వేస్తున్నాడు. నేను ఎంత టైం పడుతుందో అని వెయిట్ చేశాను, బట్ వితిన్ 3 to 5 minutesలో తను బ్యాక్ డోర్ కానీ ఫ్రంట్ డోర్ కానీ అండ్ లోపల కూడా చాలా బాగా నీట్గా వేసేసారు పెయింటింగ్.
నెక్స్ట్ మేము ఇక్కడ వచ్చేసి ఆ శివునికి పరమ భక్తురాలైన మల్లమ్మ కన్నీరుకైతే వచ్చేసాము. అండ్ ఈ భక్తురాలు చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ. అండ్ ఇక్కడనే శ్రీశైలంలోనే ఇక్కడ అమ్మవారికి పూజిస్తున్నారు. ఇక్కడనే టెంపుల్ అవన్నీ దర్శించుకోవడానికి మంచిగా ఇక్కడ నీట్గా చేశారు. అండ్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం ఈ రోకల్ని మనము మనసులో ఏదైనా కోరికని అనుకొని నిలబెడితే అది ఎప్పుడైతే నిలబడుతుందో అప్పుడు మనకి ఆ కోరిక అనేది నెరవేరుతుందని ఇక్కడ చాలామంది నమ్మకంతో చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మా మరిది అయితే ట్రై చేస్తున్నాడు. చాలా మట్టుకు అందరికీ ఆ రోకల్ అనేది నిలబడింది. బట్ కొందరికి మాత్రం స్టాండ్ అవ్వకుండా ఇలా కింద పడిపోతుండే. అండ్ ఇక్కడ అందరి నమ్మకం మేరకు అందరూ చాలా ట్రై చేశారు. మనసులో మనం ఏదైతే బలంగా కోరుకుంటామో అలా నిలబడితే మాత్రం మనకి జరుగుతుందని అలా నమ్ముతున్నారు. అండ్ ఇక్కడ మల్లమ్మ అనేది చాలా ఫేమస్. ఎందుకు అంటే పరమ భక్తురాలైన ఆ శివుణ్ణి ఇక్కడ కొలుస్తారు. ఎందుకు అంటే తను తన ఫ్యామిలీని వదిలేసి మరి ఇక్కడ శ్రీశైలంలోనే ఉండి ఆ శివుణ్ణి దర్శించుకున్నదంట. సో పరమ భక్తురాలుగా ఇక్కడ తనకు ఒక టెంపుల్ అనేది కట్టించి ఇక్కడనే అందరూ పూజిస్తున్నారు. మా మరిది కూడా చాలాసేపు వరకు ట్రై చేశారు. 2-3 టైమ్స్ మొక్కి మరి మంచిగా మొక్కుకొని ఇలా పూజించుకుంటూ చేస్తున్నారు. బట్ ఎట్ లాస్ట్ ఫైనల్గా అయితే నిలబడింది. అండ్ తన కోరిక నెరవేరుతుంది అని గట్టి నమ్మకంతో మంచిగా మొక్కుకొని వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి మేము ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రంకి అయితే వచ్చేసాము. అండ్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ. అంటే మనకి ఎప్పుడైతే టెంపుల్ని దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత అన్ని నియర్ బై ఉంటాయి సైట్ సీన్స్ అన్నీ. మల్లమ్మ కన్నీరు నుంచి మనకి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఒక 5 మినిట్స్ జర్నీ మాత్రమే ఉంటుంది. అక్కడ నుంచి మనం ఇక్కడ రావచ్చు. వెహికల్ ఉంటే మన ఓన్గా రావచ్చు, లేదా అక్కడ ప్రొవైడ్ కూడా చేస్తారు. మనము రెంట్ వైజ్ తుఫాన్ కానీ ఆటో కానీ ఏమైనా రెంట్ తీసుకున్నామంటే మనకి ఆ సైట్ సీన్స్ అన్నీ వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్నీ చూపిస్తారు. అండ్ ఇక్కడ ఎంటర్ కాగానే మనకి ఛత్రపతి శివాజీ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వాళ్ళ సైనికులు, వాళ్ళ మంత్రులు అందరూ ఇక్కడనే మన స్టాచ్యూస్ అన్నీ క్లియర్గా చూపిస్తాయి. అండ్ ఇక్కడ మనకి వచ్చేసి ఛత్రపతి శివాజీ పుట్టినప్పటి నుంచి మరణించిన వరకు ఎవరినెవరినైతే కలుస్తారో తన చరిత్రని మొత్తం మనకి క్లియర్గా 3 లాంగ్వేజెస్లో మనకి చూపిస్తున్నారు. అంటే ఇక్కడ మనం ఫ్రేమ్స్ అన్నీ చూడవచ్చు. అవి కూడా క్లియర్గా ఒరిజినల్గా మనం లైవ్లో చూస్తున్నట్టే అనిపిస్తుంది. అంత మంచిగా పెయింటింగ్ అనేది వేశారు. అండ్ ఇక్కడ మనకి 3 లాంగ్వేజెస్లో ఉన్నాయి. ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్లో తన చరిత్ర, తను ఎవరినెవరిని మీట్ అయ్యారు అండ్ తను ఎలా మరణించారు అనేది మనకి క్లియర్గా ఈ పెయింటింగ్ ద్వారా మనకి తెలిసిపోతుంది.
ఈ స్ఫూర్తి కేంద్రం చాలా బాగా నచ్చింది. అండ్ ఛత్రపతి శివాజీ గారి గురించి తెలియని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి తన గురించి తెలుసుకుంటే తను ఎంత మంచి ఫైటర్ అనేది ఇక్కడ అందరికీ తెలిసిపోతుంది. మన హిందువులకి ఇది చాలా పెద్ద గొప్ప విషయము. అండ్ నాకైతే ఇవన్నీ ఫ్రేమ్స్ అనేవి చాలా క్లియర్గా అండ్ లైవ్లో చూసినట్టే ఉంటుంది. అండ్ స్ఫూర్తి కేంద్రం అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మేము షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మొత్తం మనకు కావాల్సినవన్నీ ఐటమ్స్ అయితే దొరుకుతాయి, బట్ చాలా ఎక్స్పెన్సివ్. అండ్ మన దగ్గర ఉన్న రేట్ కన్నా చాలా ఎక్కువ రేట్ ఉంటుంది ఇక్కడ. బట్ పిల్లలకి నచ్చిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇట్లా మా బాబుకి అయితే గద నచ్చింది అండ్ తను అది బై చేశాడు. అండ్ ఇక్కడ నుంచి మేము పాప వినాశనంకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. పాప వినాశనం కన్నా పాలధార పంచదార అది ఇంకా చాలా బాగుంటుంది. అండ్ అక్కడికి వెళ్ళిపోయి అది కూడా మీకు చూపిస్తాను. పాలధార పంచదారకైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే మనము ఆ వచ్చే దారాల నుంచి ఆ తీర్థం మనం స్వీకరించి మళ్ళీ నెక్స్ట్ ఒక దారాని తీర్థించుకుంటే ఆ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందంట. అది ఇక్కడ స్పెషాలిటీ. అదే పాలధార పంచదార అని పేరు ఇక్కడ పెట్టారు. అండ్ ఇక్కడ దేవుణ్ణి దర్శించుకొని మేము శిఖరం అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ శిఖరంలో కూడా మనకి పైకి వెళ్ళడానికి చాలా స్టెప్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి మనం శిఖరం పైకి వెళ్ళిపోవచ్చు. అంటే మొత్తం శ్రీశైలం వ్యూ అనేది మనకి అక్కడ నుంచి ఆ కొండలు, ఆ లోతులు అండ్ టెంపుల్ అదంతా మనకి క్లియర్గా ఆ శిఖరం నుంచి చూస్తాము. ఇక్కడ కూడా మనకి టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. పైకి వెళ్ళాలి అంటే పర్ హెడ్ 10 రూపీస్ ఉంటుంది టికెట్. అండ్ మేము 4 మెంబర్స్ ఉన్నాము కాబట్టి 4 టికెట్స్ తీసుకొని వెళ్ళిపోతున్నాము. అండ్ ఫస్ట్ మనకి శివాలయం టెంపుల్ అయితే కనిపిస్తుంది. శివాలయంలోని మనం దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత పైకి శిఖరం పైకి వెళ్ళిపోవాలి. ఇక్కడ శిఖరంలో ప్రత్యేకత ఏంటి అంటే అక్కడ ఉన్న నందీశ్వరుని దగ్గర ఆ 2 కొమ్మల మధ్యలో నుంచి మనం చూస్తే మనకి ఆ శ్రీశైలం టెంపుల్ పైన ఆ గోపురం అనేది మనకి కనిపిస్తుందంట. అలా కనిపిస్తే కనుక మనము 6 మంత్స్లో చనిపోయి స్వర్గానికి వెళ్తాము అని ఇక్కడ అందరూ ప్రత్యేకంగా అనుకుంటున్నారు. అంటే పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం అలా వచ్చేసింది. అండ్ శ్రీశైలంలోనే మనకి అన్నదాన కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. 12:30 నుంచి 3 వరకు అయితే మనకు అన్నదానం జరుగుతుంది. అండ్ మేము ఇప్పుడు అన్నదానంకి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి లంచ్ చేసుకున్న తర్వాత మేము రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము. అండ్ వెళ్ళే దారిలో మేము ఈ శ్రీశైలం డ్యామ్ని చూస్తున్నాము. ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి అలా ఫొటోస్ తీసుకొని అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము.
ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనసుకి ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. అంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఎప్పుడైనా మీరు శ్రీశైలం వచ్చినప్పుడు ఈ సైట్ సీన్స్ అన్నీ చూడండి. చాలా బాగుంటాయి ప్లేసెస్ కూడా. అండ్ మంచి టూరిస్ట్ ప్లేస్. అంతేనండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.